ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీకందరికి కూడా క్రిస్మస్ సందర్భంగా హృదయపూర్వకంగా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, నివాసములను, మీకు కలిగిన సమస్తమును సమృద్ధిగా దీవించాలి అని, పర సంబంధమైన ఇహ సంబంధమైన మేలులు మీకు కలిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని యొక్క వాక్యములోంచి చూడబోతూ ఉన్నాము. మరి ఈ యొక్క సందేశాలన్నీ కూడా టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గత కొంతకాలంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వివరాలన్నీ కూడా టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి. గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేమిటంటే, నిజమైనటువంటి ఆనందము కలిగి ఉండటము ఎలాగా, నిజమైన సంతోషము కలిగి ఉండటం ఎలాగా, ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. క్రిస్మస్ సందర్భముగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ఉన్న భాగాన్ని చదువుతాను, గమనించండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచూ ఉండెను. ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లూకా సువార్త రాసినటువంటి రచయిత లూకా భక్తుడు. యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఆయన జీవించిన కాలంలో ఆయనతో సమకాలీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి రచయిత. ఆయన గురించినటువంటి వివరాలన్నీ కూడా కూలంకుషంగా ఆయన ఎంతో వివరంగా ఎంతో ఖచ్చితంగా తెలుసుకొని ఈ యొక్క గ్రంథంలో ఆయన గ్రంథస్థం చేయటం జరిగింది. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క సంఘటన యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినటువంటి సమయంలో మరి ఆ దేశంలో ఆ పొలాల్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి దేవదూతలు ప్రత్యక్షమై వారికి ఆ శుభ సందేశాన్ని, ఆ సంతోషకరమైనటువంటి సందేశాన్ని వారికి అందించటము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మరి ఈ సందర్భంగా దేవుని యొక్క దూత మాట్లాడుతూ గొర్రెల కాపర్లతో అన్నటువంటి మాట ఏమిటంటే, ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట ఇక్కడ దేవదూత చెబుతూ ఉన్నాడు గొర్రెల కాపర్లకి. అంటే దేవదూతలు ఉన్నది వాస్తవము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా. రాసినటువంటి రచయిత మరి ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా తెలుసుకొని, సవివరంగా తెలుసుకొని, ఖచ్చితంగా నిర్ధారించుకొని మరి రాసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రత్యక్ష సాక్షులందరినీ విచారించి
మరి రాసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ దేవదూతల యొక్క పరిచర్యను మనం చూస్తాం. క్రీస్తు జన్మించిన సమయంలో దేవుని దూతలు పరలోకం నుంచి రావటము, గొర్రెల కాపర్లకు ఆ యొక్క శుభవార్తను అందించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. గొర్రెల కాపర్లకి దేవదూత అందించినటువంటి ఆ యొక్క శుభవార్తలో అద్భుతమైనటువంటి మాటలు ఉంటూ ఉన్నాయి. అదేంటంటే గొర్రెల కాపర్లకి దేవదూత చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలందరికీ. ఏమిటా సువర్తమానము? సువర్తమానము ఏదో ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక దేశానికి కాదు. ఇది ప్రజలందరికీ. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే మాటను యోహాను సువార్త 3:16లో చూస్తాం. దేవుడు ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు. ఆయన ప్రపంచం మొత్తానికి, విశ్వానికి అంతటికీ దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు విశ్వం అంతటికీ చెందినటువంటి దేవుడు. మరి ఒక కులమునకో, ఒక మతమునకో, ఒక రాష్ట్రమునకో, ఒక దేశమునకో పరిమితమైనటువంటి వాడు కాదు. ఆయన అన్ని దేశాలకు చెందినవాడు. కాబట్టి ఇక్కడ దేవదూత మాట్లాడుతుంది, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటాడు. ఏమిటి ఆ మహా సంతోషకరమైన సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరనగా ఈయన ప్రభువైన క్రీస్తు అంటాడు. ఇది చాలా గొప్ప లోతైనటువంటి, చాలా వెయిట్ కలిగినటువంటి పదాలు ఇవి. చాలా శక్తివంతమైన పదాలు. వచ్చిన రక్షకుడు ప్రజల్ని, ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరు అనగా ఆయన మనిషి కాదు. ఆయన ఎవరు అంటే ఆయన ప్రభువైన క్రీస్తు. ఇది సంతోషకరమైన విషయం. ప్రభువైన క్రీస్తు అంటే బైబిల్ ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము అర్థము ఏమిటి అంటే, ప్రభువైన క్రీస్తు అంటే ఆయన దేవుడు అని అర్థము. మనము గమనిస్తే రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన అనగా క్రీస్తు సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, పూజార్హుడై ఉన్నాడు. అది క్రీస్తుని గురించి బైబిల్ ఇచ్చేటువంటి డెఫినేషన్. అయితే బైబిల్ని ద్వేషించేవారు సమాజంలో కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువుని ద్వేషించేవారు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువు చెప్పిన పరిశుద్ధ జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, మరి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఇష్టపడక తమ ఇష్ట ప్రకారం జీవించడానికి ఇష్టపడి క్రీస్తును వ్యతిరేకించేటువంటి కొంతమంది ఉన్నారు. వారు క్రీస్తుని గురించి ప్రజలకు తప్పుడు సమాచారం చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి క్రీస్తును గురించి తప్పుడు సమాచారము చెప్పి గుర్తింపు పొందాలని తాపత్రయపడేవాళ్ళు ఉన్నారు. క్రీస్తును గురించి దూషించి విమర్శించి ప్రజల మధ్యలో తప్పుగా ప్రచారం చేసి డబ్బు సంపాదించుకోవాలని, లాభము సంపాదించుకోవాలి అని, పోషణ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో కొంతమంది. అలాంటి వారి యొక్క ఆ వీడియోస్ అన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తాం. కానీ అది వాస్తవం కాదు. అది వారి ఉపాధి కోసము, వారి పోషణ కోసము, వారి గుర్తింపు కోసము, వారి యొక్క పేరు కోసము వారు క్రీస్తుకు ద్వేషకులుగా, వ్యతిరేకులుగా మారారే తప్ప వాస్తవము కాదు వారు చెప్పే విషయాలు. వాస్తవం ఏంటంటే బైబిల్లో ఉంది. క్రీస్తు బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరు అనేటువంటి విషయం బైబిల్లో ఉంది. ఆయన ఎవరు అనగా సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము పూజార్హుడుగా ఉంటూ ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి
ఈ యొక్క నిరంతరం పూజార్హుడుగా ఉన్న దేవుడు, సర్వాధికారిగా ఉన్న దేవుడు రక్షకుడుగా భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు, శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. ఇది మహా సంతోషము ప్రజలకు. ఇంకొక మాట గమనిస్తే యేసు ప్రభువు లేదా క్రీస్తు ఎవరు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూడగలుగుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త అనేటువంటి ఈ గ్రంథమును యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను రాశాడు. యోహాను యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు సన్నిహితంగా ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టేది చూశాడు, చనిపోయిన వారిని లేపింది చూశాడు, చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని పేరు పెట్టి పిలవగా అతడు తిరిగి బ్రతికి లేవటం, తిరిగి రావటం చూశాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది చూశాడు. యేసు ప్రభు సమాధిలో పెట్టబడి తిరిగి మరలా 3వ రోజు పునరుద్ధానం అవడం చూశాడు. 40 రోజులు పునరుద్ధాన భూమి మీద ఉండగా చూశాడు. ఆయన శరీరంతో తిరిగి దైవలోకానికి వెళ్ళేది కళ్ళారా చూసిన వ్యక్తి యోహాను. సో ఇంతకంటే ప్రత్యక్ష సాక్షులు ఇంకెవరూ లేరు. అందుకని బైబిల్ గ్రంథం అనేటువంటిది ఏదో ఒక కల్పనా కథ కాదు, కానీ ప్రత్యక్ష సాక్షులు రాసినటువంటి సత్య గ్రంథమై ఉన్నది, సత్యాలకు నిలయమైన గ్రంథమై ఉన్నది. అయితే అంగీకరించక తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టము. కానీ వాస్తవం ఏమిటంటే ఇది ప్రత్యక్ష సాక్షులు రాసిన గ్రంథం. యేసు ప్రభు బోధలు విని, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు చూసి, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి చూసిన వారు రాసినటువంటి రచనలు ఇందులో ఉంటూ ఉన్నాయి. అందులో యోహాను సువార్త చాలా కీలకమైనటువంటిది. అందులో యేసు ప్రభు చెప్పిన మాటలని యోహాను రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. ఆదియందు ఉన్నాడు ఆయన. క్రీస్తు ఎవరు అనగా ఆదియందు ఉన్న దేవుడు. ఆది అంటే ఎప్పుడు? ఈ భూమి ఆకాశం ఏమీ లేక మునుపు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఇవి కలగటానికి ముందు ఉన్నటువంటి వాడు ఆయన. 90వ కీర్తనలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 1వ వచనము మనం గమనించినట్లయితే 90వ కీర్తన 1వ వచనము నుంచి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు దేవుడు క్రీస్తు ప్రభు భూమిని లోకమును పుట్టించిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ పుట్టింపక మునుపు యుగయుగముల నుంచి ఉన్న దేవుడు ఆయన. సో అది ఆది అంటే. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం అంటే బైబిల్ కాదు, వాక్యం అంటే యేసు ప్రభువుకున్న పేరు. ప్రకటన గ్రంథం మనం గమనిస్తే 19వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, గమనించండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆ పేరు గమనించాలి. ఆ తెల్లని గుర్రము మీద ఉన్నటువంటి ప్రభువు ఆయన నామము ఏమనగా నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం ఆయనకు ఉన్నది. 12వ వచనంలో అంటాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. నమ్మకమైన వాడు, సత్యవంతుడైనటువంటి ఈ యొక్క దేవదేవుని యొక్క శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయంట. కిరీటం అనేది రాజు ధరిస్తాడు. అనేక కిరీటములు అనగా అన్ని రాజ్యముల మీద కూడా ఆయన రాజుగా ఉన్నాడు అనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉంటూ ఉంది. అన్ని కిరీటాలు ధరించి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతము ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు, ఒక్కొక్క ప్రధాని, ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటూ ఉన్నాడు.
రేపటి దినం యేసు ప్రభువు భూమి మీదకి తిరిగి రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో వస్తాడు. ప్రపంచ రాజ్యములు అన్నింటిపైన ఆయన రాజుగా ఉంటాడు. సో అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అనగా, ఈ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువను నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువను నామం ఉన్నది. ఆయనకి నమ్మకమైన వాడు సత్యవంతుడని నామం ఉన్నది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే నామము ఉన్నది. ఇంకొక మాట మనం గమనిస్తే ఈ యొక్క 12వ వచనములో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. మరొక నామం ఉంది, రాయబడిన నామం, అది ఆయనకు మాత్రమే తెలుసు, మరి ఎవరికి తెలియదు. అది ఒక మర్మమైనటువంటి నామము. గమనించి, నమ్మకమైన వాడనే నామము, సత్యవంతుడనే నామము, రాజులకు రాజు అనే నామము, ప్రభువులకు ప్రభు అనే నామము. మరి ఒక నామము గురించి నేను చెప్తాను 13వ వచనంలో. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇది ఆది యందు వాక్యము ఉండేనంటే దేవుని వాక్యము అను నామము కలిగిన క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? దేవుని వాక్యమును నామం ఆయన పెట్టబడి ఉన్నది. ఆ నామము దారి అయినటువంటి క్రీస్తు ప్రభువు ఆది యందు ఉన్నాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగముల నుంచి ఆయన ఉన్నాడు. యుగ యుగముల నుంచి ఉన్న ఆ మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు 2000 సంవత్సరాల క్రితము శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. గమనించండి, చాలామంది అడుగుతూ ఉంటారు ప్రశ్న. ఈ విమర్శకులు కూడా చాలామంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, యేసు ప్రభువు ఏ తేదీని పుట్టాడో బైబిల్లో ఉందా చూపించండి అంటారు. చాలా అమాయకమైన ప్రశ్న, అజ్ఞానంతో కూడిన ప్రశ్న. ఎందుకంటే యేసు ప్రభు మనిషి కాదు. యేసు ప్రభు ఆది నుంచి ఉన్నవాడు, యుగ యుగముల నుంచి ఉన్నవాడు, పర్వతములు పుట్టక ముందు భూమి లోకం పుట్టిన నుంచి ఉన్నవాడు. సో ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అందుకనే ప్రకటన 1:8 అంటాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములుండి వాడని నేనే అంటాడు. ప్రకటన 1:18 అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నా అన్నాడు. సో సజీవుడుగా ఉన్న దేవుడు, యుగ యుగములుగా ఉన్న దేవుడు ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మనిషిగా ప్రత్యక్షమయ్యాడు. తిమోతి మొదటి పత్రిక 3:16 అంటాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఆది నుంచి ఉన్న దేవుడు శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. పుట్టడం అంటే ఏంటంటే, ఇప్పుడు తల్లి తండ్రి కలయిక వల్ల ఒక కొత్త జీవి ఈ లోకంలోకి రావటం. మనమందరం తల్లి తండ్రి కలయిక వల్ల పుట్టినటువంటి వాళ్ళం. మనకు ఒక ప్రారంభం ఉంది. అందుకని మనకు ఒక బర్త్ డేట్ ఉంటుంది, పుట్టిన తేదీ ఉంటుంది. కానీ యేసు ప్రభువు తల్లిదండ్రి ద్వారా వచ్చినటువంటి వాడు కాదు. ఆయన ఈ తల్లిదండ్రి లేకమునుపు, ఈ భూమి లేకమునుపు, ఈ ఆకాశం లేకమునుపు, ఈ సృష్టి ఏది లేకమునుపు ఉన్నవాడు, సమస్తం కలుగు చేసిన వాడు. కాబట్టి ఆయనకి డేట్ అనేది రాయబడలేదు. ఏ రోజున పుట్టాడు అనేది బైబిల్లో ఎందుకు దేవుడు రాయించలేదు అంటే దాని వెనక అర్థము ఉన్నది, దాని వెనక మర్మము ఉన్నది. ఎందుకు అనగా ఆయన మనిషిగా దేవుడు, మనిషికి పుట్టిన తేదీ ఉంటుంది కానీ దేవునికి పుట్టిన తేదీ ఉండదు. అందుకే ఆ పుట్టిన తేదీ రాస్తే ఆయన దేవుడు కాదు, మనిషి అవుతాడు. మనిషి అయిన వాడికి ప్రారంభం ఉంటుంది, దేవుడికి ప్రారంభం లేదు. యుగ యుగముల నుంచి ఉన్నవానికి ఏ డేట్ రాస్తావు? రాయకూడదు. అందుకే దేవుడు రాయించలేదు. ఈ సత్యాన్ని ప్రజలందరూ గమనించి యుగ యుగముల నుంచి ఉన్న మహాదేవుడు ఆ శిశువుగా ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని గుర్తించి ఆ దేవదేవుణ్ణి వెంబడించాల్సిందిగా కోరుతూ ఉన్నాయి. ఆయన పలుమార్లు భూమి మీదకి వచ్చాడు. శిశువుగా రాకమునుపు, క్రీస్తుగా 2000 సంవత్సరాల నాడు భూమి మీదకి రాకమునుపు అంతకుముందు పలుమార్లు వచ్చాడు. ఈ భూమిని సృష్టించినప్పుడు ఇదిగో ఆదాము దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ హేబేలు కయీను సంఘటనలో వచ్చాడు ఆయన. నోవహు
దగ్గరికి వచ్చాడు, ఆయన అబ్రహాము దగ్గరికి వచ్చాడు, ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, యాకోబు దగ్గరికి వచ్చాడు, తర్వాత ఈ మోషే దగ్గరికి వచ్చాడు, యెహోషువ దగ్గరికి వచ్చాడు. పలుమార్లు భూమిని దర్శిస్తూ వచ్చాడు ఆయన. ఏ డేట్ రాస్తావు ఆయనకి? ఏ రోజు వచ్చాడని రాస్తావు? అలాగ వచ్చిన దేవుడు శిశువుగా ఆ మానవుల రక్షణ కొరకై ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి పుట్టిన తేదీ ఉండదు, మనిషికి పుట్టిన తేదీ ఉంటుంది. ఈ తేడా గమనించాల. దేవదేవుడు యుగయుగముల నుంచి ఉన్నవాడు, ప్రారంభం లేనివాడు కాబట్టి పుట్టిన తేదీ ఉండదు ఆయనకి. ప్రారంభం ఉన్నవాడికి మాత్రమే పుట్టిన తేదీ ఉంటుంది. కాబట్టి నిజమైన దేవుని యొక్క గొప్పతనాన్ని గమనించి ఆయన యందు ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ తొలగించుకొని ఆయన వెంబడించి ఆయన సిద్ధపరిచిన దైవ మహిమ ఆనందకరమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించేందుకు జాగ్రత్త పడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మొదట గమనించాల్సిన విషయము, దేవుడు ఈ లోకములోకి రక్షకుడుగా రావటం అనేది మహా ఆనందకరమైన విషయం. అందుకని దేవదూత అన్నాడు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అన్నాడు. ఒకరికి కాదు, ఒక కులం, ఒక మతం కాదు, ప్రజలందరికీ, యావత్తు ప్రపంచానికి లోక రక్షకుడుగా ఆయన వచ్చాడు. లోకమును రక్షించడం కొరకు వచ్చి, అందుకని ఆయన గురించి యోహాను 1:29 అన్నది, ఇది లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ప్రకటన చేయబడింది. అంటే ఒకరి పాపం కాదు, ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఒక జాతి వాళ్ళు, ఒక దేశం వాళ్ళు, వాళ్ళ యొక్క పాపాలు కాదు, లోక పాపాలు అన్నీ మోయటానికి ఆయన వచ్చాడు. లోకంలో మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు. లోకంలో మనుషులందరి కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే మనిషికి దేవునికి మధ్య అడ్డుగా మానవుని యొక్క దోషము ఉన్న హేతువు చేత దోషాన్ని పరిహరించాలి అంటే దేవుడు పైనుంచి కిందకి దిగి వచ్చి ఆ దోషాన్ని తాను భరించి, ఆ యొక్క శిక్షను తాను భరించి పాప పరిహారం చేయవలసి ఉన్న అవసరత ఉన్నది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని ధర్మం ప్రకారం, దేవుని చట్టం ప్రకారం దేవదేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు శిశువుగా ప్రత్యక్షమై పెరిగి పెద్దవాడై నీ యొక్క, నా యొక్క, లోకం యొక్క పాపములన్నిటినీ భరించి శిక్ష అంతా భరించాడు. అందుకని ఆయన్ని శిక్షించినా కూడా ఆయన ఏమనలా, ఎవరిని ఏమనలా, ఒక్క మాట కూడా అనలా. ఆయన అన్నాడు, ఇదిగో ఈ దేవాలయం పడగొట్టి 3 దినాలు ఆయన లేపుతా అన్నాడు. తనంతట తాను అప్పగించుకున్నాడు శిక్షకి. నేను వెళ్తాను, సిలువ వేయబడతాను, చనిపోతాను, 3వ దినం తిరిగి లేస్తాను ముందుగానే ఆయన చెప్పాడు. ఇదిగో లోకము కొరకైన నా శరీరం అని చెప్పాడు. పాపక్షమాపణ నిమిత్తం చిందింపడుతున్న నా రక్తం అని చెప్పాడు ముందుగానే. కాబట్టి తాను వచ్చింది విమోచన కోసము, మానవులను నరకానికి పోకుండా తప్పించి దైవ నగరు, దేవుడు ఆకాశ మహాకాశములకు అవతల మహిమ కలిగిన ప్రపంచములో సమీప తేజస్సులో వసించున్న దేవుడు మానవుల కొరకు ఒక దైవ నగరాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఆ దైవ నగరంలోనికి ప్రతి మనిషిని కూడా తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభు భూమి మీదకు, అదే రక్షణ అంటే. రక్షణ అంటే అదే, రక్షకుడుగా వచ్చాడు పాపము నుంచి రక్షించటానికి, పాపం వల్ల వచ్చే శిక్ష నుంచి రక్షించడానికి. ఏంటి శిక్ష? పాపం వల్ల వచ్చే శిక్ష మరణం, పాపం వల్ల వచ్చే శిక్ష శాపం, పాపం వల్ల వచ్చే శిక్ష నరకం. ఇవన్నీ తాను స్వీకరించి ఆ నరక యాతన సిలువలో ఆయన అనుభవించి ఆ ప్రాయచిత్తం పూర్తి చేసి ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచాడు. సమాప్తమైందని చెప్పి ఆ ప్రాణం పెట్టిన తర్వాత సమాధిలోకి వెళ్ళి 3వ రోజున తాను నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, మరణం మీద అధికారం కలిగిన దేవుడని ప్రపంచాన్ని రుజువు చేస్తూ తిరిగి లేచాడు. శరీరంతో పైలోకానికి వెళ్ళి పైన ఒక లోకం ఉందని ప్రపంచాన్ని రుజువు చేశాడు. ఇంత గొప్ప సాక్ష్యాధారాలు బైబిల్ గ్రంథంలో ఆయన ఉంచాడు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో కోట్లాది మంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు. ఎంతమంది అడ్డుపడాలని ప్రయత్నం చేసినా కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. ఆనాడు 12 మందితో ప్రారంభించినటువంటి ఈ సువార్త అనేటువంటిది ఈనాడు కోట్ల మంది, 300 కోట్లకు పైగా ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఎంత అద్భుతమైన విషయం గమనించండి. ఇది మహానందకరమైన విషయం. దేవుడిచ్చేటువంటి
మహా ఆనందము ఆ రక్షణ పరలోకం. సో ఆ పరలోక రాజ్యంలో మనల్ని చేర్చటం కోసము దేవదేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చిన రోజు ఆ క్రిస్మస్ రోజు. ఈ క్రిస్మస్ని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తుంది. క్రిస్మస్ అంటే ఒక ఊర్లో జరిగే పండగ కాదు. కొన్ని పండగలు ఒక ఊరికే పరిమితం అవుతాయి, కొన్ని పండగలు ఒక పట్టణానికి పరిమితం అవుతాయి, కొన్ని పండగలు ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి, కొన్ని పండగలు ఒక దేశానికి పరిమితం అవుతాయి. క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగే పండగ. ఎందుకంటే ఆయన లోకమంతటికి చెందినవాడు, లోక రక్షకుడు. కాబట్టి ఆయన వచ్చింది, యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు వచ్చింది నిన్ను రక్షించటానికి. నీవు ఈ లోకం వదిలిన తర్వాత నరకానికి వెళ్లకుండా తప్పించి దైవరాజ్యంలోకి తీసుకుని వెళ్ళటానికి రక్షకుడిగా వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తాం, ఆయన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించునని చూస్తాం. మనిషి యొక్క పాపము మనిషిని నరకానికి తీసుకుని వెళ్తున్న సమయములో దేవాది దేవుడు మనిషిని నరకం నుంచి రక్షించి పరలోకం చేర్చడం కొరకు భూమి మీద రక్షకుడిగా వచ్చి సర్వలోక మానవుల పాపాల నిమిత్తం సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన్ని నమ్మటం ద్వారా, ఆయన్ని ప్రార్థన చేయటం ద్వారా ఆయన నిన్ను రక్షిస్తాడు. చచ్చిపోయినవాడు కాదు, ఆయన ప్రాణాలతో ఉన్నవాడు. మనల్ని రక్షించాలి అంటే చనిపోయినవాడు రక్షించలేడు. చనిపోయిన వాడి దగ్గరికి అయ్యా సహాయం చేయండి, ఎవరు సహాయం చేయలేదు. అదే బ్రతికి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటే సహాయం చేస్తాడు. యేసు ప్రభు బ్రతికి ఉన్న దేవుడు, ప్రాణాలతో ఉన్న దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడినైతే ఇదిగో యుగ యుగములు సజీవంగా ఉన్నాను. యుగ యుగములు సజీవంగా ఉన్న రక్షకుడి దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి నీవు చేసిన తప్పులు పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీకు క్షమాపణ ప్రసాదిస్తాడు. సిలువలో దొంగ ఆ విధంగా చివరిలో ఆయన ఆశ్రయిస్తే వెంటనే అతన్ని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి పరలోకంలో లేదా దైవలోకంలో అతనికి స్థానాన్ని ఇచ్చాడు. నీకు కూడా యేసు ప్రభు ఆ విధంగా నరకం నుంచి రక్షించి పరలోకం చేర్చేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దాన్ని వాడుకో. మనిషి జీవితం ఏ క్షణంలో ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఈ యొక్క లోకంలో జీవిస్తున్న నీవు ఈ లోకం తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి అంటే రక్షకుడు కావాలి నీకు. రక్షకుడు లేకుండా అక్కడికి వెళ్ళలేవు. ఏ మార్గాన వెళ్ళినా అక్కడికి వెళ్తా ఉంటారు కొంతమంది. పోలేము. అది నీ ఇల్లు, నా ఇల్లు కాదు. అది దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఆయన అనుమతి కావాలా. ఆయన అనుమతి కోసము ఆయన్ని ఆశ్రయించి ఆయన వేడుకుంటే, క్షమాపణ కోరుకుంటే ప్రేమ కలిగిన, దయగలిగిన, కనికరం కలిగిన ఆ రక్షకుడు నిన్ను క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఈ లోకంలో నీకు మహా సంతోషాన్ని ఆయన ప్రసాదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆ విధమైన ఆనందంతో, రక్షణతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించమని, క్రిస్మస్ యొక్క సందర్భముగా ప్రతి ఒక్కరూ కూడా నీ యందు నమ్మిక ఉంచి పాపములకు క్షమాపణ కోరుకొని నీ రక్షణ స్వీకరించి యుగ యుగాలుండి నీ మహిమలో ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని, నీ గొప్పతనాన్ని, నీ దైవత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి నీ విరోధులు చెప్పే మాటలు పట్టించుకోక నీ యందు నమ్మిక ఉంచి నిన్ను ఆశ్రయించి నిన్ను వెంబడించి నీవిచ్చే జీవాన్ని పొందుకొని యుగ యుగములు దైవ నగరులో మహా మహిమతో నిండినటువంటి ఆ దైవరాజ్యములో సదాకాలం జీవించుట కొరకు తమ జీవితాలు నీకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని, శాంతి, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాల బిడ్డలందరికీ దయచేయమని, క్రిస్మస్ దీవెనలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.